హిల్స్ బై ఎలక్షన్ హాట్గా ఉంది. గెలుపు ఎవరిది అనేసి అందరూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే జనరల్గా చెప్పేయచ్చు, ఏముంటుంది అధికార పార్టీదే కదా అనొచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటి అని అంటే 2 సంవత్సరాల పాలనలో వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ తేట తెల్లం అవడంతో ఈరోజు పోటాపోటీ నడుస్తుంది. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో పోటాపోటీ కంటే కారే దూసుకుపోతుందని చెప్పొచ్చు. ఎందుకు నేను ఇంత గట్టిగా చెప్తున్నానంటే సర్వేల విషయం మాట్లాడుకుందాం. జనరల్గానే ఎలక్షన్స్ బై ఎలక్షన్స్ అంటే సర్వేల హడావుడి అంతా ఇంత ఉండదు. చాలామంది చాలా ఆసక్తిగా చూస్తుంటారు. ఈ సర్వేలో ఏం చెప్తున్నారు, ఏ పార్టీకి ఎడ్జ్ ఉండబోతుంది, డ్యూయల్ ఫైట్ ఉంటుందా లేకపోతే ట్రయాంగిల్ ఫైట్ ఉంటుందా, ఇలా రకరకాలుగా సర్వే రిపోర్ట్స్ వస్తుంటాయి. కాకపోతే ఇక్కడ ఏ సర్వే చేయించినా కూడా నాట్ ఈవెన్ అది బీఆర్ఎస్ కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ, లేకపోతే అక్కడ కాంగ్రెస్ హైకమాండ్ సర్వే చేయించుకున్నా కూడా కారే ముందంజలో ఉంది. అయితే ఏంటి ఈక్వేషన్స్ ఏమి వర్కౌట్ అవుతున్నాయి కాన్స్టిట్యున్సీలో, ఏ బేస్లో అసలు సర్వే చేస్తారనే విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. ఇప్పుడు మనతో ఉన్నారు ఖాదర్ ఖాన్ ఉన్నారు, క్యూ మెగా పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అట. సో ఒకసారి చూద్దాం. నమస్తే అండి ఖాదర్ ఖాన్ గారు. ఎస్, ఇప్పుడు మీది క్యూ మెగా పొలిటికల్ స్ట్రాటజీస్. ఫస్ట్ ఒక చిన్న అంశం మాట్లాడుకుందాము. సర్వే అంటే చాలా మంది నిజంగా ఎలక్షన్స్ అనగానే చాలా మంది సర్వేలు చేస్తుంటారు కదా. మీరు ఏ పాయింట్ని బేస్ చేసుకొని ఇక్కడ ఇందులో ఇప్పుడు సపోజు రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా లేదా అనే దాని మీద మనకు ఫస్ట్ పాయింట్ కనిపిస్తుంది కదా. ఏం అడుగుతారు జనాల పొంగనే మీరు ఎవరికి ఓటేస్తారని అడుగుతారా, లేకపోతే మీరు అడిగిన పాయింట్ మంచిది మేడం. ఎందుకంటే పోయిన ఏ వ్యక్తికి కూడా డైరెక్ట్గా అడిగితే కదా ఏ పార్టీకి ఓటేస్తారంటే అతను ఏదో ఒకటి చెప్పేస్తాడు. లేదు అతనితో కొద్దిగా సమయం గడిపినట్లయితే, అతనితో కూర్చొని కొద్దిగా సమయం అతనికి ఇచ్చినట్లయితే, మంచిగా మాట్లాడిన తర్వాత అతని హృదయంలో నుండి అతని మనసులో నుండి ఒక 50% అన్న జెన్యూనిటీ వస్తుంది. ఇప్పుడు డైరెక్ట్గా అడిగేదానికి అతనితో కొద్దిసేపు మాట్లాడితే వచ్చేదానికి చాలా వ్యత్యాసం ఉంటుంది మేడం. ఈ టైం కానీ దొరికితే కన్నా ఏ అనలిస్ట్కి అయినా, ఏ సెఫాలజిస్ట్కైనా, ఏ సర్వే చేసే వాళ్ళకి ఎవరికైనా సమయం దొరికిందంటే కన్నా అంత క్వాలిటీ వర్క్ ఆఫ్ బయటకు నేచర్ ఆఫ్ అంటే వర్క్ బయటకు వస్తుంది. వెంటనే కావాలంటే ఏదే కానీ రిజల్ట్ తొందరగా రావడం మేడం. మేము 10 క్వశ్చన్లు యాక్చువల్గా తీసుకున్నాము, ఫిల్టర్ చేస్తే 5 క్వశ్చన్లకి మేము ఫిల్టర్ చేసుకున్నాం. ఎందుకంటే ఈ మెయిన్ ఏదైతే అవసరం ఉంటుందో వాటి కోసం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి పరిపాలన, సంక్షేమము, అభివృద్ధి ఎలా ఉంది అనేది ప్రజలకు మీ క్వశ్చన్ అడిగినప్పుడు బాగుంది అన్న వాళ్ళు 38.50 మేడం, అంటే 39% అనుకోండి. బాగలేదు అన్న వాళ్ళు 46.50 ఉంది. ఇక్కడ వాళ్ళు 47గా కూడా ఇది అవ్వడానికి అవకాశం ఉంది. అంటే 46.50 కదా మేడం, అంటే 47 అయిపోతుంది. 15% చెప్పలేము, తెలియదు అన్న వాళ్ళు. ఓకే, బాగుంది అన్న వాళ్ళకి కనిపించిన ప్లస్ పాయింట్ లేని, బాగాలేదు అన్న వాళ్ళకి కనిపించిన, ఇక్కడ బాగుంది అన్న వాళ్ళలోనే ఎక్కువ మహిళలు బాగుంది అన్న దాంట్లో చెప్పారు మేడం. ఇక్కడ జెంట్స్ కొంతమంది అయితే అంటే ఇప్పుడు 18 to 25, 35 ఉన్న వాళ్ళలో కొంతమంది మాత్రమే అంటే వాళ్ళ జాబ్స్ వచ్చిండొచ్చు, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏదో ఒకటి జరిగినడం వల్ల బాగుందని చెప్పారు. ఇంకా బాగుంది అనే దానికన్నా బాగలేదనే పర్సంటేజ్ ఎక్కువ ఉంది. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఇచ్చిన ఏదైతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలన అవచ్చు, లేదా కాంగ్రెస్ పరిపాలన రెండు ఒకటే. వాళ్ళు ఇచ్చిన ఏవైతే ఉన్నాయో ప్రజల్లో ఇంకా వాళ్ళ మనసులు గెలుచుకోవడంలో వెనుకబడినారు అనేది. దీంట్లో మైనస్ బిగ్ పాయింట్స్ అంటే ఏమేమి చెప్తారు ఇందులో? ఫస్ట్ ఒకటి ఏ పాయింట్ ఉంటుంది, బాగాలేదన్న దాంట్లో వీళ్ళది ఎఫెక్ట్ హైడ్రా వల్ల కూడా బాగా భయపడ్డారు కదా. ఈ బాగాలేదు అన్న దాంట్లో ఈ హైడ్రా ఉందా? 100% హైడ్రా ఉంది మేడం. హైడ్రా ఒకటే కాదు, వీళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో కొన్ని ఏదైతే అంటే ఒక పవర్ బిల్లు విషయంలో కావచ్చు, లేకపోతే డబుల్ బెడ్రూమ్ విషయంలో కావచ్చు, లేదా ఇది ప్రజాపాలన అనే ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చారు. కానీ ఆ ప్రజాపాలన నిర్వర్తించడంలో వీళ్ళు సక్సెస్ఫుల్ కాకపోవడం ద్వారా కావచ్చు, లేదా ఆ సక్సెస్ఫుల్ అయినది కూడా వీళ్ళు చెప్పుకోలేకపోవడంలో మైనస్ కావచ్చు. ఈ 46.50 అనేది వాళ్ళు చేసినది కూడా చెప్పుకోలేకపోయిన దాన్ని కూడా ఉంది మేడం. ఈ 15% ఏమన్నా ఈ 15% వాళ్ళు ఏదంటే మేడం, ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఏదే కానీ మేము ఎంత సమయం ఇచ్చి వాళ్ళు కూర్చున్నా కూడా వాళ్ళు ఏది చెప్పకపోవడం అన్నట్లు. అంటే బాగుందని చెప్పలేకపోతున్నారు, బాగలేదని ఎందుకంటే ఏదన్నా వీళ్ళు అంటే కొన్ని సర్వేలు ఎట్లున్నాయంటే ఇండిపెండెంట్గా సర్వే చేసుకున్నప్పుడు వాళ్ళు సర్వే పర్సన్ పోయినాడంటే ఎవరు భయపడుతున్నారు జనాలు కొద్దిగా. ఎందుకంటే ఇప్పుడు మేము ఒకవేళ బాగుంది అని మేము చెప్పినామంటే బీఆర్ఎస్ వాళ్ళు ఒకవేళ గెలిస్తే మాకు వచ్చేటివి రావేమో, ఒకవేళ కాంగ్రెస్ వాళ్ళు బాగలేదని చెప్తే మళ్ళా వాళ్ళు వచ్చి ఇప్పుడు మీ బీఆర్ఎస్ కోటేస్తామంటే
మళ్ళీ వాళ్ళు వచ్చి మాకు ఏం చేస్తారేమని ఇది కొద్దిగా భయం పుట్టుకుంది వాళ్ళకి. Done. అంటే అందువల్ల వాళ్ళు చెప్పలేకపోవడం వల్ల మేము వాళ్ళకి ఇబ్బంది పెట్టలేదు. ఎందుకంటే దాని ఓకే. ఓకే ఇందులో మళ్ళీ గత చ- ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి గారు చెప్పినప్పుడు 56% బాగుంది అని అన్నారు. అంటే అంటే కంపేర్ మేడం, చేసుకుంటున్నా గత ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని. ఖచ్చితంగా కంపేర్ చేస్తున్నారు మేడం. ఎందుకంటే పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్కి మధ్యనే పోటాపోటీ ఉంది. ఉమ్, మూడో పార్టీ ఉంది, బీజేపీ ఉంది. కానీ ఉమ్, మెయిన్గా చూసినట్లయితే ప్రజలకు బాహాటంగా కనిపిస్తున్నది ఈ రెండు పార్టీల మధ్యనే యుద్ధం జరుగుతున్నట్లు ఉంది. అంటే పొలిటికల్ యుద్ధం జరుగుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఈ మన కేసీఆర్ గారు ఏదైతే చేశారో వీళ్ళు చెప్పుకుండొచ్చు, బయటికి కనిపిస్తుండొచ్చు ఉమ్, కొన్ని విషయాలు. ఉమ్. ఈ చాలా మందికి ఇప్పుడు మేము అడిగినది అంటే 56.20% అంటే నాట్ స్మాల్ జోక్ మేడం. ఇది ఇంత హై క్రియేట్ ఎవరు కానీ మా సర్వే తప్ప ఈ సర్వేలో కూడా ఇంత రిజల్ట్ బయటకు రాలేదన్నట్లు. ఎందుకు 56% కేసీఆర్ గారి పరిపాలన అంటే వాళ్ళ చాలామంది కళ్ళకు కనిపిస్తుంది, వాళ్ళ ఇళ్ళల్లో జరిగినవి ఉన్నాయి, వాళ్ళు చెప్పుకునేది ఉంది. డైరెక్ట్ వాళ్ళు వీళ్ళిద్దరు ఎవరైనా మా కేసీఆరే అన్నట్లు ఆ నేమ్ కావచ్చు, లేదా కేసీఆర్ వాళ్ళ యొక్క మనసులో అంటే జూబ్లీ హిల్స్లో మాగంటి గోపీనాథ్ గారు చేసిన కార్యక్రమాల ద్వారా కావచ్చు, అంటే బీఆర్ఎస్ ద్వారానే జరిగినట్లే కదా మేడం. అంటే గోపీనాథ్ గారు చేసిన ఇండివిజువల్గా చేసినా, లేకపోతే బీఆర్ఎస్ ద్వారా చేసినా అక్కడ కేసీఆర్ పరిపాలన చేసింది కాబట్టి వాళ్ళు చాలా అంటే మన్నలు పొంది ఉన్నారు కేసీఆర్ గారు. ఓకే డన్. ఓకే అంటే బాగలేదు అన్న వాళ్ళు 29% ఉంది మేడం. ఎందుకంటే వీళ్ళు ఏదో ఒక విషయంలో అంటే వాళ్ళకి అన్సర్టిఫికేషన్ కాకపోవడం వల్లనే ఉంటుంది. ఉండడం వల్లనే ఇందులో ఒక అనేది మూడో పాయింట్ వచ్చేసి ఇంపార్టెంట్, రాబోయే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా పార్టీల వారిగా మద్దతు ప్రజల అభిప్రాయము మద్దతు అనేది కూడా ఒకటి ఉంది కదా. ఉంది మేడం. సో ఏంటిది అంటే ఇందులో వచ్చేసి మనకు రెండు పెట్టారు, కాంగ్రెస్ ప్లస్ ఎంఐఎం వచ్చేసి 30 అంటే క్లోజ్ టు 39%. అవును మేడం. ఇక్కడ కాంగ్రెస్ ఎంఐఎం అనేది ఇప్పుడు ఎంఐఎంతో ఇంతకుముందు ఆయన నవీన్ యాదవ్ గారు వీళ్ళతో కూడా ఎంఐఎంతో కూడా ఇంతకుముందు పోటీ చేసి ఉన్నాడు మేడం. వీళ్ళు సీట్ ఇస్తే కాంగ్రెస్ వాళ్ళు ఎంఐఎం ఇప్పుడు అలయన్స్గా ఉన్నారు. కానీ ఈ 38.90 అనేది కాంగ్రెస్ ఎంఐఎం ఉందని నేమే మాత్రం ఇచ్చాను తప్ప వీళ్ళతో ఈ పార్టీతో ఈ నవీన్ యాదవ్కి వచ్చే 38.9% కాంగ్రెస్ ఎంఐఎంతో కాదు, ఓన్లీ నవీన్ యాదవ్ ఇది 38.90. కానీ ఇది కాంగ్రెస్ ఎంఐఎంది ఏ మాత్రం ఆయనకి సపోర్ట్ దొరకడం లేదు. ఈ ఇండివిజువల్గా నవీన్ యాదవ్కి ఉండేదే 38.90. ఇక్కడ బీఆర్ఎస్ ఏదైతే 42% వస్తుందో ఇక్కడ సునీత గారిది కాదు, ఓన్లీ ఫర్ బీఆర్ఎస్ పార్టీదే 42.1% డైరెక్ట్గా ఇస్తున్నారు మేడం. వాళ్ళు వస్తుంది. ఇక్కడ క్యాండిడేట్ బయట కనిపించలేదు, ఆమె ఒక హౌస్ వైఫ్. వచ్చేసేసి నవీన్ యాదవ్ ఇంత ముందు 3 పర్యాలు ఇక్కడ ఉన్నాడు కాబట్టి 2 పర్యాలు నిలబడినాడు కాబట్టి ఇక్కడ పర్సన్ హైలైట్ అయినాడు. ఇక్కడ పర్సన్ హైలైట్ అవ్వలేదు. బీఆర్ఎస్ లో పర్సన్ అనేది ఆమె ఏంటంటే ఏం చేస్తున్నట్టు ఇక్కడ అంటే అక్కడే ఉన్నాడు అనేసి నేను లోకల్ అని చెప్పుకోవడం. ఇంకోటి మేడం, ఇక్కడ మైనస్ ఎందుకైతుంది ఇక్కడ కాంగ్రెస్ కంటే, యాక్చువల్గా ఈ ప్లేస్ ముస్లిం క్యాండిడేట్ కి ఇవ్వాల్సిన ప్లేస్ ఇది. ఈ కాంగ్రెస్ వాళ్ళు చేసినది ఏంటంటే క్యాబినెట్ హోదాలో కూడా ముస్లింస్ కి ఇవ్వలేదు, ప్లస్ ముస్లింస్ కి ఏ పోస్ట్ కూడా ఇవ్వలేదు. ఆ పాయింట్ మేము అడిగేది కదా మేడం, వాళ్ళే మాకు రివర్స్ చేస్తున్నారు అంతే. ఇప్పుడు మేము 10 పాయింట్లలో 5 పాయింట్లు మేము మెయిన్గా తీసుకున్నామంటే ఇంకెన్ని పాయింట్ల ద్వారా ఈ పర్సంటేజ్కి వచ్చి ఉంటుంది అనేది మీరు ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే మేము ఒకటే చెప్పాను, 10 పాయింట్లు మేము 10 క్వశ్చన్లే, ఎక్కువ సమయం కూడా మేము వాళ్ళ దగ్గర కూర్చోవడానికి కూడా లేదు. ఒకే పర్సన్ దగ్గర మేము ఎంతసేపు కూర్చుంటాం చెప్పండి. మా పిల్లలు వర్క్ చేసేవాళ్ళు కూడా ఏంటంటే మెయిన్ వాళ్ళతో ఏంటంటే కొద్దిగా వాళ్ళు ఓపెన్ హార్ట్ అయ్యేంత వరకు కూర్చొని తర్వాత ఆ క్వశ్చన్స్ అడిగితే వాళ్ళ నుండి ఎలా ఉంటుంది అనేది. ఇక్కడ ముస్లిమ్స్ కి కాంగ్రెస్ వాళ్ళు చేసింది ఏమీ లేదనేది దృఢంగా ముస్లిం వాళ్ళు భావించారు మేడం. ఒకటి ఇప్పుడు ఈ ఎఫెక్ట్ ఎంఐఎం కాదు కదా, ఇంకొక ముస్లిం పార్టీ తీసుకొచ్చినా కూడా పర్సంటేజ్ అనేది పెద్దగా పెరగదు. ఎందుకంటే ముస్లిం ఓటర్ల సంఖ్య బీఆర్ఎస్కి ఎట్లుందో కాంగ్రెస్ కి అంత ఉంది, డివైడ్ అవుతున్నాయి. అంటే టోటల్ గా ఈ బీఆర్ఎస్ కే పడుతుంది అనేది నేను ఎక్కడ చెప్పడం లేదు మేడం. ఎందుకంటే కాంగ్రెస్ టోటల్ గా పడదు మేడం, ఎప్పుడు పడదు. అంటే ఇప్పుడు 100 లో ఉన్నప్పుడు 100 లేదా 80% పడుతుందని కూడా చెప్పలేము. 80% ఎప్పుడు కూడా పడదు. పడితే 55 to 60% ఇక్కడ అవకాశం ఉంది ఎక్కడికైతే వాళ్ళు ముగ్గు చెప్తారు. అందుకని ఎంఐఎం ఉంది కదా ముస్లిం పార్టీ కాబట్టి వాళ్ళు ఎంఐఎం అనేది ఇక్కడ న్యూట్రల్ మేడం, అంతే, ఇంకేం మాట్లాడకూడదు వాళ్ళ గురించి. ఓకే డన్. ఇక రెండోది వచ్చేసి ఇక్కడ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎవరు ఉండాలనే దాని మీద కూడా ఇక్కడ చూస్తే 42% అంటే క్లోజ్ టు 43, ఇక్కడది క్లోజ్ టు 40.
ఇక్కడ కూడా మీకు 3% వేరియేషన్ ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మీకు చూస్తే 3% అంటే 39 వస్తుంది మేడం, ఇక్కడ 42. ఇక్కడికి ఏంటంటే ఇక్కడ పెద్దగా అంటే నేనేమనుకున్నానంటే ఇక్కడికి వేరియేషన్ వస్తుందని మేము ఊహించినాం, కానీ వేరియేషన్ ఏం రావడం లేదు. ఎందుకంటే మాగంటి సునీతమ్మకి 43 వస్తుంది, నవీన్ యాదవ్ గారికి 39 వస్తుంది. అంటే ఇక్కడికి పెద్ద డిఫరెన్స్ లేదు మేడం, 3 to 4 డిఫరెన్స్ ఉంది. 3 to 4%. ఇక్కడ లంకా దీపక్ రెడ్డి గారికి ఇక్కడ 14% వస్తుంది, చెప్పలేమన్న వాళ్ళు 3.9% ఉంది. కానీ ఇక్కడికి వస్తే మేడం 42.90 అనేది ఓన్లీ మాగంటి గోపీనాథ్ పైన ఉన్న యొక్క సానుభూతి ప్లస్ ఇంకోటి అతను అకాల మరణం అయినాడు, మా జూబ్లీహిల్స్కు పెద్దన్న దూరం అయినాడు అనే భావం చాలా మందిలో ఉంది. వాస్తవంగా అంటే జూబ్లీహిల్స్ ఈ ఏదో మాస్ ఏరియాలో ఆయన అంత అంటే మనసు గెలిచిన వాడు ఇంకొకరు లేడు. వాస్తవంగా అంటే 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి ఒక్కసారిగా ఆయన ఈ అంటే ఫేస్ టు ఫేస్ ఎలక్షన్ జరిగి ఓడిపోయింటే పెద్ద ఉండేది కాదు మేడం. అలా ఆయన అకాల మరణంతో వచ్చింది కాబట్టి చాలా మంది ఎక్కడైనా కూడా అంటే ఇది ఎలక్షనే అసలుకి ఉండకూడదు. ఇది చెప్పాలంటే బీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చేసి గమనం అయిపోయినా కూడా వాళ్ళకి ఉండేది, ఎందుకంటే అది అకాల మరణంతో. కానీ అది ఎప్పుడైతే వాళ్ళు లేదు మేము అంటే ఈ మెట్రో సిటీలో మేము గెలవలేదు, విలేజ్లోనే గెలిచినాము, ఇక్కడ కూడా మా ప్రభావం చూపించుకోవాలన్నది వాళ్ళ ఉద్దేశం ఉండొచ్చేమో. కానీ అట్లా అందుకని ఆ ఉద్దేశంలో ఇక్కడ మైనస్ అయిపోతుంది. ఇక్కడ ఓన్లీ నవీన్ యాదవ్ గారికి వచ్చిన పర్సెంటేజే తప్ప కాంగ్రెస్ వల్ల నవీన్ యాదవ్కి నష్టం తప్ప నవీన్ యాదవ్ వల్ల కాంగ్రెస్కి లేదు. ఒకవేళ ఇండిపెండెంట్గా నవీన్ యాదవ్ నిలబడినా కూడా కాస్త కోసంగా గ్రాఫ్ పెరిగేది. ఇక్కడ రెండు వచ్చేసి మళ్ళీ అగైన్ వచ్చేసి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలో గతం ఇప్పటికీ కంపేర్ చేసుకున్న దాంట్లో కూడా చూసుకుంటే కాంగ్రెస్కి వచ్చేసి 40%, బీఆర్ఎస్కి వచ్చేసరికి 50%, మోర్ దెన్ 10% డిఫరెన్స్. ఎస్ మేడం, అంటే 41 అనుకోండి, 9% డిఫరెన్స్ ఉంది. కాంగ్రెస్ వాళ్ళకి బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ వాళ్ళు చేసినది కనిపిస్తుంది, అంటే బయటకు వాళ్ళకి ఈజీఫుల్గా కనిపిస్తుంది. ఏం చేశారు ఏం లేదు, ఏం చెప్పినట్టు కూడా చేశారు అనేది కొంతమంది చెప్తున్నారు. ఆయన చెప్పలేదని కొన్ని చేశాడు. ఇప్పుడు మాకు కాళేశ్వరం ప్రాజెక్టే కానీ వెళ్ళండి, ఎంత నీళ్ళు వచ్చినాయి, ఎంత అవసరం ఉంటే ఏది ఉండేది కొన్ని చేసినట్టు ఆ ప్లస్ పాయింట్లు వాళ్ళకి కనిపిస్తున్నాయి మేడం. అక్కడ అంటే వీళ్ళు చెప్పుకోవడం లేకపోవడం వల్ల వాళ్ళు చెప్పుకోవడం వల్ల వస్తుంది. చూడండి మేడం, ఇక్కడ మేము ఎప్పటి నుండి తీసామనేది మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఈ జూలై 4th నుండి మేము స్టార్ట్ చేసాము. ఇప్పుడు ఇది ఫస్ట్ సెక్షన్ అయిపోతుంది. మీకు విత్ ఇన్ షార్ట్ పీరియడ్లోనే ఒక 8 daysలో సెకండ్ సెక్షన్ కూడా మీకు రిలీజ్ చేస్తాము. టిల్ డేట్ కూడా ఇప్పుడు ఇంకా రన్ అవుతూనే ఉంది. ఇది మేము ఇచ్చాము మేడం. అంటే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఇప్పుడు అధికారంలో ఉన్నది కాబట్టి పర్ఫార్మెన్స్ ఆఫ్ కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళకి యాంటీ గవర్నమెంట్ కింద ఎంఐఎం అనేది వాళ్ళకి అలయన్స్ ఉన్నా కూడా వాళ్ళు అంటే మేము తీసుకున్నాం అంటే యాంటీ గవర్నమెంట్ లాగానే వాళ్ళకి ప్రజెంట్ చేసాము. టోటల్గా తీసుకుంటే మేము వాళ్ళకి 1000 శాంపుల్స్ అంటే 1000 శాంపుల్స్ అని మీకు ఇచ్చాం కానీ మేడం యాక్చువల్గా మేము ఎక్కువ మోర్ దాన్ తీసుకున్నాము. తీసుకున్నప్పుడు ఈ విధంగా రిజల్ట్ మేడం. డివిజన్ల వారిగా ఎర్రగడ్డ, బోరపడ్డ, యూసఫ్గూడ, వెంగళరావు నగర్, రహమత్ నగర్, షేక్పేట్, సోమాజిగూడ, ఫ్యూ వార్డ్స్ అండ్ అవును మేడం. ఇక్కడ ఏమైతుందంటే ఎర్రగడ్డలోకి వచ్చేసరికి బీఆర్ఎస్కి 70% ఉంది. ఎర్రగడ్డ అయితే ఎప్పటికైనా కానీ బీఆర్ఎస్ఎల్కే కొద్దిగా ప్రిఫరెన్స్ ఉంటుంది అనేది నేను చెప్పగలుగుతాను మేడం. ఎందుకంటే వీళ్ళకి ఇప్పుడు 2% ఉండొచ్చు, కానీ రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ పెరిగే అవకాశం ఉంటుంది. బీజేపీకి అయితే ఇక్కడ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. బోరబండ అయితే కన్నా బీఆర్ఎస్ వాళ్ళకి ఇప్పుడు 75 ఉంది, వీళ్ళకి 66 ఉంది. సో వీళ్ళకి రెండు కంపేర్ చేసుకున్నట్లయితే కన్నా వీళ్ళకి కొద్ది బోరబండలో బీఆర్ఎస్ తగ్గే అవకాశం ఉంది, కాంగ్రెస్కి పెరిగే అవకాశం ఉంది. వాళ్ళకి ఈసగూడ వచ్చేసరికి కాంగ్రెస్కి ఇప్పుడు బీఆర్ఎస్కే చాలా పెరిగి ఉంది మేడం. ఎందుకంటే 60కి అంటే 13% వేరియేషన్ ఉంది ఇప్పుడు, అంటే మోర్ దెన్ ముందు ఉన్నట్లు. కానీ ఇప్పుడు రాను ఏమవుతుందంటే ఇక్కడ లోకల్ క్యాండిడేట్ అవ్వడం వల్ల నవీన్ యాదవ్ గారు ఇక్కడ ఇంకా వాళ్ళకి గ్రాఫ్ పెరుగుతుంది, వీళ్ళకి కొద్దిగా తగ్గుతుంది. వెంగళరావు నగర్లో కూడా మేడం వీళ్ళకి ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళకి 70% ఉంది. ఇక్కడ వెంగళరావు నగర్లో వచ్చేందుకు బీఆర్ఎస్ పెరుగుతుంది, ఇక్కడ కొద్ది తగ్గే అవకాశం ఉంది. ఇప్పుడు అంటే ఇప్పుడు సెక్షన్ 2కి రహమత్ నగర్కి వచ్చేసరికి వీళ్ళకి తగ్గుతుంది మేడం, బీఆర్ఎస్ వాళ్ళకి తగ్గుతుంది. 60% ఈ కాంగ్రెస్ వాళ్ళు పెంచుకోవడానికి పెరిగేదానికి అవకాశం ఉంది. ఇక్కడ వచ్చే సోమాజిగూడ ఫ్యూ వార్డ్స్ మేడం, నేను చెప్తాను మేడం. ఈ సోమాజిగూడ ఫ్యూ వార్డ్స్లో ఉన్నది బీఆర్ఎస్కి ఇంకా కొద్ది తగ్గే అవకాశం ఉంది, కాంగ్రెస్కి పెరిగే అవకాశం ఉంది. షేక్పేట్ అనేది మేడం చాలా ప్రధానంగా అందరూ ఏమంటారంటే ముస్లిం ఓట్లు ఉన్నాయి, ఇక్కడ ముస్లింలే ఎక్కువ ఓటు వాళ్ళే గెలుపోవటములు డిసైడ్ చేసేది అంటారు. కానీ మా సర్వే ప్రకారంగా
గెలుపోటములను డిసైడ్ చేసేది షేక్పేట్నే. ఇప్పుడు షేక్పేట్ బీఆర్ఎస్ఎల్కి 60 ఉంది, కాంగ్రెస్ వాళ్ళు 75 ఉంది మేడం. ఇంకా రాను రాను బీఆర్ఎస్కి కొద్దిగా పెరిగే అవకాశం ఉంది, పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే టోటల్ 150 శాంపుల్స్ తీసుకున్నాం మేడం. ఇక్కడ ఫ్యూ వార్డ్స్ ఉన్నా కూడా, అంటే ఎక్కువ శాంపులే తీసినాం ఇక్కడ, అంటే చాలా తక్కువ వార్డ్స్ ఉన్నాయి ఇక్కడ, ఒక 6-7 ఉన్నాయి. 1000 శాంపుల్ కి మేము తీసినది. ఇక్కడ వేరియేషన్ చూసుకున్నా కూడా మీరు దగ్గర మీకు 14% వేరియేషన్ ఉంది, కానీ 3 to 4% లో అయితే బీఆర్ఎస్ ముందంజలో ఉంది మేడం. క్లియర్గా ఇక్కడ మాస్ ఏరియాలు మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి మేడం. మాస్ ఏరియాస్ ఇవి చాలా కీలకంగా కాబోతున్నాయి. అంటే ఇది ఒకసారి ఓటర్లు మీరు చూడండి మేడం. ఇది పాత ఓట్ పోలైన శాతం, ఇది అంటే 2023లో పోలైనప్పుడు ఇది. ఇక్కడ టోటల్ ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్నది, ఇప్పుడు ప్రజెంట్ ఇవేమో పాతది. ఇది ఒకటే ముందు పాత అంతే కదా. మాస్ పీపుల్ 70%, మిడిల్ పీపుల్ 10%, క్లాస్ పీపుల్ 20%, పోలింగ్ బూత్ వచ్చేసి 407. ఇప్పుడు టోటల్ ఓటర్స్ 3,92,669 ఉంది మేడం. అది ఫీమేల్ ఓటర్స్ 2 lakhs చేంజ్. అంటే మీకు ఇక్కడ చూడండి మేడం, ఇప్పుడు ఇంత ముందు 2 lakhs చేంజ్ ఉండేది, ఓట్ పోల్ అవుతున్నది వచ్చేసేసి మీకు 1,83,000 అవుతున్నాయి. ఇప్పుడు 3,92,000 అనే ఈసారి దీంట్లో 60-70% పోలింగ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకున్నాం మనం, 3 to 4% బీఆర్ఎస్కి ఎందుకు వస్తుంది అని నేను చెప్తున్నానంటే, ఇక్కడ జనాలు వాళ్ళు ఏమంటున్నారంటే, కాంగ్రెస్ ఓడిపోతే తప్ప వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చారని ఇక్కడున్న ప్రజానీకం అనుకుంటున్నారు. వాళ్ళు గట్టి ఫీలింగ్తో ఉన్నారు. ఎందుకంటే మాకు అప్పటికన్నా కొద్దిగా అంటే ఇచ్చిన హామీలు ఉన్నాయి కదా, అది వాళ్ళు నెరవేర్స్తారేమో అని వాళ్ళు అది ఒకటి ఉండొచ్చు మేడం. అది డెఫినెట్ గా దానిపైన అయితే వాళ్ళు ఉన్నారు, అంటే ఆ కోరికను వాళ్ళు బయట పెట్టారు మేడం. అంటే ఇక్కడ చూడండి మేడం, మీరు ఇంకా జూబ్లీ హిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ వైజ్ గా మేల్ ఆర్ ఫీమేల్, ఇక్కడ బీఆర్ఎస్ కి 38.50, ఫీమేల్లో 41% ఉన్నారు. యాక్చువల్గా ఇక్కడ చూసినట్లయితే మేడం, మీరు బీఆర్ఎస్ కి మహిళలు చాలా తక్కువ ఉండాల. ఎందుకు అనండి, ఓట్లు వేసినప్పుడు కాంగ్రెస్కి ఎక్కువ ఉండాలి. ఎందుకంటే వీళ్ళు కాంగ్రెస్కి బస్సు ఫ్రీ అన్నాడు, అది ఇచ్చాడు, కానీ ఉండాలి. కానీ ఎందుకంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఈ 38% ఉంది కదా మేడం, ఈ 38%లో ఉన్న వాళ్ళు మాత్రం సాటిస్ఫాక్షన్ అయినారు ఫీమేల్. ఇక్కడ 41లో ఉన్న వాళ్ళు ఇంకెవరు వెళ్ళలేదు. అంటే ఈ క్యాలిక్యులేషన్ ఇలా చూడకండి మేడం, ఎప్పుడైనా దీన్ని ఇలాగా కాంగ్రెస్కి 34.70 వచ్చింది, 38 వాళ్ళకి ఉంది. బీజేపీకి 23% ఉంది, 18% ఉంది వీళ్ళకి. అదర్స్ వచ్చి 2.7, 1.1 ఉంది. వాళ్ళు ఏం చెప్పలేని వాళ్ళు. ఇది గ్రాఫ్ వైజ్ గా మీకు డిఫైన్ చేశాను మేడం, ఒకసారి చూపించండి. ఇదంటే బీఆర్ఎస్కి ఇలా ఉంది మేల్ ఫీమేల్, కానీ ఇక్కడ కాంగ్రెస్, ఎంఐ, బీజేపీ, అదర్స్. ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇక్కడ సోషల్ క్లాసెస్ ఓటర్స్ వచ్చేసి జనరల్ బీసీ ఉంది. దీంట్లో ఏమవుతుందంటే బీఆర్ఎస్కి ఈ పర్సెంటేజ్ ఇలా క్యాలిక్యులేట్ చేయాలి మేడం. వీళ్ళకి జనరల్, అంటే జనరల్ అనేది ఒక కేటగిరీ, 38, కాంగ్రెస్కి 36, బీజేపీకి 18%, అదర్స్కి 6.7 వచ్చింది. బీసీకి వచ్చేసి 43.10. కానీ ఇక్కడ చాలా ఉంది కదా బీసీ, అంటే వీళ్ళు నమ్ముకున్నది యాక్చువల్ గా కాంగ్రెస్ పార్టీ నమ్ముకుంది, ఈ బీసీ ఓటర్స్ నమ్ముకుంది బాగా పడుతుంది. కానీ ఇక్కడ వేరియేషన్ మాత్రం మాకు ఆల్మోస్ట్ ఎంత కనిపిస్తుంది చూడండి, 9% లేదు మేడం. వీళ్ళు బీసీలకి ఇప్పుడు పర్సెంటేజ్ ఏం చెప్పారు, 42 ఇస్తామన్నారు, అది కానీ వైంటే కన్నా అసలు కాంగ్రెస్ అసలు ఈ ఎలక్షన్ అవసరం లేదు, వన్ సైడ్ అయిపోయేది. కానీ చాలా ఎఫెక్ట్ పడింది. ఇక్కడికి వచ్చేసరికి 43, వీళ్ళకి 32, వీళ్ళకి 20, ఇది వచ్చి 4. ఎస్సీ వాళ్ళు వచ్చి 45.2 ఎక్కువ ఉంది. ఎటు చూసినా కూడా వీళ్ళు బీఆర్ఎస్ కి ఇక్కడ కొద్దిగా సోషల్ ఓటర్స్ ప్రకారంగా చూసినట్లయితే ఎక్కువగా గ్రాఫ్ ఎక్కువగానే ఉంది. ఎందుకంటే పెద్ద వేరియేషన్ కూడా లేదు మేడం వాళ్ళకి, కానీ వేరియేషన్ లో కూడా 2 to 3% లో వేరియేషన్ లోనే ముందంజలో బీఆర్ఎస్ ఉంది. అలా చూసుకున్నా కూడా దీంట్లో ఎక్కువ ఉందండి వేరియేషన్. ఇప్పుడు మీరు చూసుకుంటే బీసీ ప్రకారం చూసుకుంటే, మీరు ఇందులో చూసుకుంటే ఇట్లా అదే మేడం 36, 37, 38 అంటే 2.70, అంటే ఇక్కడ 32 అంటే ఇక్కడ ఎక్కువ అయిపోయింది మీకు. ఇక్కడ దగ్గర మీకు 10 వేరియేషన్ వస్తుంది. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా వేరియేషన్ చాలా ఉంది.
సో ఎట్లున్నా ఇది వేరియేషన్ ఎక్కువనే బీసీ వాళ్ళు సోషల్ కొద్దిగా క్లాస్ ఓటర్స్ అయితే బీసీ వాళ్ళు ముక్కుమూడిగా ఇది అయింది మేడం ఇప్పుడు ఈ కొద్దిగా. ప్రకారం చూసుకుంటే ఇది వచ్చేసి ఇది మనకి రిలీజియన్ ఓటర్స్. రిలీజన్ ఓటర్స్ మేడం, హిందూ ఓటర్స్, ముస్లిం సోదరుల ఓట్లు, క్రిస్టియన్ సోదరుల ఇందులో ఓట్లు, హిందూ చూసుకుంటే సోదరుల ఓట్లు. 38, 33, 25 అవును మేడం. తర్వాత 45, 43 2 పాయింట్. ఇక్కడ క్రిస్టియన్స్కి వచ్చేసరికి 48, 45 4 4 is 1%. అంటే బీజేపీ వాళ్ళకి 4% క్రిస్టియన్స్ ఉంది మేడం. అంటే వాళ్ళు వీళ్ళకి హిందూ ఓటర్స్ దీని మీదనే కొంచెం లాక్కొని రావాలి ఇప్పుడు. అంటే మీ సర్వే చేస్తున్నప్పుడు చూస్తున్న ప్రకారం కూడా వీళ్ళకి కొంత పర్సంటేజ్ ఇంత ఫిగర్ మనం చూడగలిగినాము అంటే ఈ బీజేపీకి ఈ 20.90 వచ్చింది కదా మేడం, ఇది వచ్చేసి షేక్పేట నుండి వస్తుంది వీళ్ళకి. ఇది షేక్పేట నుండి వస్తుంది వీళ్ళకి. ఎందుకంటే షేక్పేట నుండి కాస్త కూస్తే వీళ్ళకి బాగా కొద్దిగా ఉంది, వీళ్ళకి గ్రాఫ్ ఉంది. సో అందువల్ల అక్కడ కొద్దిగా ఇది వచ్చేసి దానికి సంబంధించిన గ్రాఫ్ ఉంది మేడం. ఇది వచ్చేసింది ఏజ్ వైజ్ గా ఓట్ శాతం తీసుకున్నాం మేడం. అంటే ఎట్లా అంటే వాళ్ళకి ఎంత వయసు వాళ్ళు ఎట్లా ఓటింగ్ శాతం ఉంటుంది అనేది ఒకసారి తీసుకున్నాము. బీఆర్ఎస్ వాళ్ళకి 40% వస్తుంది, అంటే 18 to 25 వాళ్ళకి. కాంగ్రెస్కి 35.60 వస్తుంది, బీజేపీ వాళ్ళకి 23 వస్తుంది, అదర్స్కి 1.1%. అంటే 23-25 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు 39% బీఆర్ఎస్కి, 32% కాంగ్రెస్కి, 19% అంటే 20 అనుకోండి మేడం, 19/20 కాబట్టి 20 బీజేపీ వాళ్ళకి, 8.27 అదర్స్కి వస్తుంది. అంటే అదర్స్ అంటే ఇండిపెండెంట్లు కావచ్చు, లేదా 36-50 ఏజ్ వాళ్ళకి వచ్చేసి కూడా బీఆర్ఎస్ ముందంజలో ఉంది. ఇక్కడ అబౌవ్ 50లో చూసుకున్నా కూడా బీఆర్ఎస్ ముందంజలో ఓవరాల్ గా చూసుకున్నా కూడా, గ్రాఫ్ ప్రకారం చూసుకున్నా కూడా ఇది గ్రాఫ్ స్ట్రక్చర్. బీఆర్ఎస్ ఇది బీఆర్ఎస్ ఉన్నటివి. అంటే అన్ని ఓటర్స్ అంటే ఇప్పుడు ఇక్కడ 39.20 ఉంది కదా మేడం, ఇలా ఇది 41, ఇది ఏజ్ వైజ్ గా అన్నట్లు. అదే మీరు ఇచ్చింది బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇదంతా కలిపి ఇచ్చిండ్రు. సో అంటే నేను ఒక విషయం అడగాలనుకుంటున్నాను. ఇప్పుడు మీరు చూసారు ఓవరాల్ గా చూసుకుంటే 3 to 4% బీఆర్ఎస్ ముందంజలో ఉంది. 3 to 4% ఖచ్చితంగా. అంటే ఈ 3 to 4% లో వేరియేషన్స్ ఏమన్నా వస్తాయా? అంటే మీరు ఇంకా అంటే మీకు ఇంకో ఫేజ్ అంటే మీరు ఫైనల్ ఫేజ్ చేస్తున్నారు. ఫేజ్ 1 లో కంప్లీట్ ఇది ఫేజ్ 1. ఫేజ్ ఫైనల్ ఇంకో ఫేజ్ చేస్తారు కదా. అవును మేడం. రన్నింగ్ లో ఉన్నారు ఆల్రెడీ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్. అంటే ఎక్కడ ప్లస్ అవ్వచ్చు, ఎక్కడ మైనస్ అవ్వచ్చు, అంటే మీన్స్ ఎంత పెరగవచ్చు, ఎంత తగ్గవచ్చు, ఐదర్ బీఆర్ఎస్ కావచ్చు, ఐదర్ కాంగ్రెస్, కానీ ఎవరు మినిమం ఎడ్జ్ తో బయటపడే అవకాశం ఎక్కువ మీకు ఎవరు కనిపిస్తుంది? ఏమంటున్నా అంటే మేడం, కాంగ్రెస్ వాళ్ళు తీసుకున్న స్ట్రాటజిస్ట్ బట్టే ముందుకు పోయాల్సి వస్తుంది. నేను ఏమంటున్నా అంటే నవీన్ యాదవ్ది తప్ప కాంగ్రెస్ ఇది ఏమి లేదు, కాంగ్రెస్ ఇది మైనస్ అవుతుంది నవీన్ యాదవ్ పైన. సో మీరు కాంగ్రెస్ ఎప్పుడైతే ఇప్పుడు 3 మినిస్టర్లు పెట్టింది మేడం, వాళ్ళే ఇన్ఛార్జీలుగా, వాళ్ళేమి స్మాల్ పర్సన్స్ కాదు కదా, ఎమ్మెల్యేలు కాదు, కార్పొరేటర్లు కాదు, ఇంకోటి కాదు. ఎమ్మెల్యే కన్నా ఇంకా ఎక్కువ పొజిషన్ మినిస్టర్ అంటే. వాళ్ళు పెట్టినప్పుడు కూడా వాళ్ళకి తెలిసినది అంటారా రిజల్ట్ ఇట్లా ఉంటుంది అనేది? ఎందుకంటే నేనే కాదు అంటున్నాను, నేను కూడా ప్రజల్లో తిరిగి వచ్చి వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని మేము ముందు ఉంచుతున్నాం. ఇంకొక విషయాన్ని కూడా మిమ్మల్ని అడుగుతున్నాను. అంటే భయభ్రాంతులకు గురి చేస్తున్న వైనం కనపడుతుంది. ఎందుకంటే నేను ఇక్కడే అనేసి అంటే కొంత బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో కూడా వాళ్ళు బెదిరిస్తున్నారు. ఈ బెదిరింపు ధోరణుల వల్ల బెదిరింపుతో ఓట్లు వేసే అవకాశం ఉంటుంది అంటారా? అంటే మీరు గ్రౌండ్ లో తిరిగి చూడండి మేడం, ఎంత బెదిరించినా కూడా నేను వస్తా ఇది చేస్తాను, నేను వచ్చిన తర్వాత అది చేస్తానంటే ఎవరు వినేవాళ్ళు. ఆ కాలాలు వెళ్ళిపోయినాయి, బెదిరికాలాలు వెళ్ళిపోయినాయి. ఓటు అనేది సాధారణ వ్యక్తి 5 ఏళ్ళకి ఒకసారి వచ్చేది. ఇక్కడ అకాల మరణం వల్ల మన గోపీనాథ్ గారు అకాల మరణం వల్ల ఇక్కడ ఇమ్మీడియట్ గా పెట్టాల్సి వచ్చింది. విత్-ఇన్ 6 months తర్వాత పెట్టాల్సింది. గవర్నమెంట్ రూల్ ప్రకారంగా వాళ్ళు 6 months టైం తీసుకొని ఇంకా పైన తీసుకొని ఇప్పుడు అనౌన్స్ చేశారు. అంటే యాక్చువల్గా ఏమవుతుందంటే మాగంటి గోపీనాథ్కి ఈ రోజు కూడా అక్కడ జనాలు మర్చిపోలేదు అనేది ఇక్కడ ఒకటి క్లియర్ కట్గా మా అనాలిసిస్ ప్రకారంగా మేము చెప్పగలుగుతాం. అంటే నవీన్ యాదవ్ పైన వ్యతిరేకత ఉందా, లేకపోతే కాంగ్రెస్ పైన వ్యతిరేకత కన్నా కూడా అక్కడ ఓన్ చేసుకున్నారు గోపీనాథ్ని. ఇప్పుడు వాళ్ళ భార్య మంచి చేసుకుందా, చెడు చేసుకుందా అని చూడడం లేదు. ఆమె ఒక మహిళ బయటకు వచ్చింది. ఇప్పుడు ఇంతవరకు ఎప్పుడు బయటకు రాలేదు, మొదటిసారి బయటకు వచ్చింది. ఆమె కావాలి. ఇంకోటి ఏంటంటే ఈ కేటీఆర్ గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, వాళ్ళు ఒక మెసేజ్ పాస్ చేశారు. ఎందుకంటే గోపీనాథ్ ఎవడు కాదు, వేరే వ్యక్తి కాదు, మా ఫ్యామిలీలో మా యొక్క బీఆర్ఎస్ కుటుంబంలో ఒక మెంబరు. సో అతనికి మేము
ఖచ్చితంగా మేము సాయం చేయాలా, ఇలాంటప్పుడు వాళ్ళకి చేయకపోతే ఎవరికి చేయాలి అనే ఒక స్టాండ్ చాలా ఇంపార్టెంట్ క్రియేట్ చేసింది ప్రజలు. అంటే ఈ వీళ్ళు గోపీనాథ్కి మరణం తర్వాత వీళ్ళు వేరే వేరే చోట్ల ఆయన కార్యక్రమాలు నిర్వర్తించడము, అక్కడ ఉన్న వాళ్ళ ప్రజలను కూడా అక్కడ మమేకించడం జరిగింది. యాక్చువల్గా చూసినట్లయితే ఈ ఈరోజు నేను మీ మిర్రర్ మూవీ మిర్రర్ టీవీ ద్వారా నేను చెప్పేది ఏంటంటే, మెయిన్గా ఇక్కడ షేక్పేట్ నియోజకవర్గ ప్రజలు కీరోలు కావచ్చు, ముస్లిం ఓటర్లు కాదు. ముస్లిం ఓటర్లు ఇప్పుడు మీరు చూసినారు కదా, అక్కడ ఉండొచ్చు ఇక్కడ ఉండొచ్చు, ఈ ఇద్దరికి ఉన్నారు. ముస్లిం ఓటర్లు ఏ ఒక్కరికి వెళ్ళారు. కానీ ఇక్కడ వచ్చేసింది మెయిన్గా వచ్చి ఒక మహిళగా ఆమె ఎప్పుడు ఎక్కడే కానీ నిలబడింది లేదు, ఇంతవరకు బయటకు రాలేదు. ఆమె మొట్టమొదటిసారిగా బయటకు రావడము, అది కూడా పార్టీ ఆదాయానుసారం పని చేయడం వల్ల ఇప్పుడు ఈరోజు ఓన్లీ కేసీఆర్ను చూసే ఆమెకు ఓటేస్తున్నారు అనేది ఖచ్చితంగా సో ఓవరాల్ అయితే మీరు చెప్తున్న ప్రకారం అయితే ఒక 3-4% తేడాతోటి బయటపడే అవకాశం లాగా ఎడ్జ్లో ఇప్పుడున్న ప్రకారం అయితే కనిపిస్తున్న విధానం. ప్రజెంట్కి అయితే 3 to 4 ఉంది మేడం. పెరగొచ్చు తగ్గొచ్చు. అంటే వీళ్ళు అంటే మీరు అన్న ఒక క్వశ్చన్ అడిగారు, వాళ్ళు భయపడితే వాళ్ళు ఇప్పుడు నేను ఒక మాట మీకు ముందునే చెప్పా, ఈ మాట క్వశ్చన్ అడగక ముందు, మేడం అక్కడ ఉన్న వాళ్ళంతా ఎవరైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు ఇంకా పూర్తిగా నెరవేర్చలేదని ఒక కోపంతో ఒక బాధలో ఉన్నారు. అది ఇక్కడ క్లియర్ గా మాకు కనిపిస్తుంది. గెలిపిస్తే ఇంకా ఇదిగా ఉంటది, ఓడిస్తే కనీసం తెలుస్తుంది వాళ్ళకు అనేది. ఇప్పుడు ఎందుకంటే మీరు ఒకటి అంటున్నారంటే వాళ్ళు భయపెడతారు, ఓట్లు వేయించుకుంటారు అని అడిగారు. కాబట్టి వీళ్ళు భయానికి భయపడే వ్యక్తులైతే జూబ్లీహిల్స్ లో ఉన్న కొంచెం బస్తీ ప్రజల గురించి మనకి అక్కడ మాస్ ఓటర్ల ఇంపాక్ట్ ఎక్కువ వాళ్ళు అనిపించలేదు మేము. ఎప్పటికైనా వాళ్ళు ఏదో ఒక రోజులో వర్క్ చేసుకుని వచ్చి నెలకి ఇంత ఆదాయం వస్తే బతికే వాళ్ళే మేడం. అక్కడ పెద్ద ఏం లేదు, బిలో ప్రాపర్టీగా ఉన్న వాళ్ళంతా. ఇప్పుడు వాళ్ళని బెదిరించడం వల్ల నెక్స్ట్ 23లో ఒకవేళ ఇప్పుడు 28లో ఎలక్షన్స్ వస్తాయి. ఇప్పుడు ఏమన్నా అలాంటి రాంగ్ స్టెప్స్ వాళ్ళు తీసుకోవడం వల్ల వాళ్ళకే మైనస్ అవుతుంది తప్ప వీళ్ళకేం కాదు అనేది కూడా ఇప్పుడు అంటే ఇప్పుడు నెక్స్ట్ మనకు చివరికి వచ్చేసరికి అది ఇప్పుడు పెరగొచ్చు ఇంకా తగ్గొచ్చు ఆ పర్సంటేజ్. అంటే వాళ్ళు తీసుకున్న చూడండి మేడం, ఎప్పుడైనా కానీ ఏమవుతుందంటే మా గ్రాఫ్ దేనిపైన ఆధారపడి ఉంటుందంటే, మేము ఇచ్చే సర్వే రిజల్ట్ ఎలా ఉంటుందంటే, కాంగ్రెస్ వాళ్ళు ఏం స్టాండ్ తీసుకోబోతున్నారు, దానికి బీఆర్ఎస్ వాళ్ళు ఏం స్టాండ్ తీసుకోబోతున్నారు, పబ్లిక్లోకి ఏం ఎక్కువ పోతుంది. ఇప్పుడు నేను కరెక్ట్గా మీకు మన మిర్రర్ టీవీ ద్వారా ఒక పాయింట్ చెప్పబోతున్నాను. వాళ్ళు చేసుకుంటే చెప్పలేదు, వీళ్ళు చేసింది చెప్పారు. వాళ్ళు చేసుకోలేనిది కూడా వీళ్ళు చెప్పారు, బీఆర్ఎస్ వాళ్ళు. అర్థమవుతుంది మేడం. వాళ్ళు దేని ద్వారా చెప్పారు, గ్యారంటీ కార్డు అనేది రిలీజ్ చేశారు. గ్యారంటీ కార్డు రిలీజ్ చేసి మీకు ఇవి ఇవ్వలేదు, వీళ్ళు మోసం చేశారు అనేది వీళ్ళు చెప్పారు. ప్రజలకు అది బాగా వెళ్ళింది. ఇంకోటి ముస్లిమ్స్కి ఒక క్యాబినెట్ హోదా ఇకపోవడము, సీట్ ఇకపోవడము ఒక కారణం అయితే, రెండో కారణం వచ్చేసి గ్యారంటీ కార్డు అనేది కూడా చాలా వెళ్ళింది. ఇంకొకటి వచ్చేసింది, ఇక్కడ కాంగ్రెస్ ఉన్నది పక్కన పెడితే మేడం, ప్రజల్లో ఏమైపోయిందంటే రేవంత్ రెడ్డి అంటే వాళ్ళకి సంబంధించింది వాళ్ళదే ఇక్కడ నడుస్తుందని అంటే ఆ విధంగా ఉంది అన్నట్లు అనుకున్నారు. కానీ అది మేము పెద్ద పాయింట్గా తీసుకోలేదు. ఎందుకంటే ఇది మనం ఎలక్షన్ సర్వే వరకే మనం చూడాలా తప్ప మేము పార్టీ వైజ్గా చూడలేదు. కాబట్టి ప్రతి ఒక్కరి మా మనసులని మేము వాళ్ళని చూసుకొని వాళ్ళు ఏం చెప్పారు ఏం లేదు అనేది చూసుకుని, యాక్చువల్గా 3000-2000 శాంపుల్ కూడా మీకు 1000 శాంపుల్గా మేము ఫిల్టర్ చేసి మీ మిర్రర్ టీవీ ద్వారా ముందుకు ప్రజాముఖంగా తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.